ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ కు ముందు బీసీసీఐ ఒక నియమాన్ని మార్చింది. వర్షం తర్వాత మ్యాచ్లను పూర్తి చేయడానికి బీసీసీఐ ఇప్పుడు 60 నిమిషాల సమయాన్ని పొడిగించింది. గతంలో ఈ సమయం 1 గంటే ఉండేది. అంటే వర్షం పడితే మ్యాచ్ పూర్తి చేయడానికి 120 నిమిషాలు అదనపు సమయం ఇవ్వబడుతుంది. ఎందుకంటే వర్షం కారణంగా ఐపీఎల్లో చాలా మ్యాచ్లు రద్దయ్యాయి. అయితే బీసీసీఐ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు నచ్చలేదు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 మే 17న తిరిగి ప్రారంభమైంది. ఆ రోజున చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ కేకేఆర్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దయింది. ఆర్సీబీ 1 పాయింట్తో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించగా కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. అయితే కోల్కతా నైట్ రైడర్స్ బీసీసీఐ నిర్ణయంతో సంతోషంగా లేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫ్రాంచైజ్ ఐపీఎల్ సీఈఓకు లేఖ రాసింది. సీజన్ మధ్యలో నిబంధనల్లో మార్పులు తప్పనిసరి అయినప్పటికీ ఈ మార్పులను అమలు చేసే విధానం సరిగా లేదని నైట్ రైడర్స్ సీఈఓ వెంకీ మైసూర్ ఐపీఎల్ సీఈఓ హేమాంగ్ అమీన్ కు పంపిన ఈమెయిల్లో అభిప్రాయపడ్డారు. మే 17న బెంగళూరులో జరగాల్సిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ సమయంలో వర్షం తర్వాత 1 గంట మాత్రమే సమయం ఉంది. ఆ వర్షం కారణంగా కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా ముగిశాయి. ఈ క్రమంలో ఇటువంటి నిర్ణయాలు, వాటిని అమలు చేయడంలో ఆలస్యం ఈ స్థాయి టోర్నమెంటుకు తగినవి కావని ఈమెయిల్లో వ్యాఖ్యానించారు.